ఎవరికైనా చెడు చేయాలి అనుకున్నప్పుడు లేదా కీడు చేద్దామని అనుకుంటే వాళ్ళకి మంచి జరిగింది అంటే ఎలా ఉంటుంది? అదే ఆంధ్రప్రదేశ్ లాగా ఉంటుంది. అవును, ఆంధ్రప్రదేశ్కి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తానొకటి తెలిస్తే ఇంకొకటి జరుగుతోంది. ఎందుకంటే ఆయన ఇక్కడ ఏదో జరిగిపోతోంది, ఇక్కడ ఏదో అయిపోతోంది, శాంతి భద్రతలు క్షీణించాయి, అసలు రాష్ట్రమా రావణ కాష్టమా, ఇంత అన్యాయంగా ఉంది పరిస్థితి, రాష్ట్రపతి పాలన విధించాలి, గవర్నర్ని కలిసి ఇంతమంది హత్యకు గురవుపోతున్నారు, అసలు ఇక్కడ భద్రత లేదు, ట్వీట్లు, గోల, హంగామా, ప్రత్యేకంగా ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షని బేస్ చేసుకుని వారి మధ్య జరిగినటువంటి హత్యని కూడా గవర్నమెంట్ చెప్పింది, అది వారిద్దరి మధ్య ఉన్నటువంటి వ్యక్తిగత కక్ష కారణాల రీత్యా జరిగింది అని చెప్పిన దాన్ని రాజకీయం చేస్తూ పరామర్శల పేరుతో నానా హంగామా చేస్తూ, ఇంకొక పక్కన అసెంబ్లీ వేదికగా ఆయన రాకుండా సమస్యలు చర్చించకుండా అక్కడ యాగి చేస్తూ, ఢిల్లీ వేదికగా సింబాలిక్గా ధర్నాలంటూ చేస్తూ ఆయన ఇక్కడ ఏదో జరిగిపోతోంది, ఏదో అయిపోతోంది రాష్ట్రానికి, అసలు ఈ రాష్ట్రం ఏంటి అని ఆయన ఒక్కరికే బాధ శ్రద్ధ ఉన్నటువంటి ఒక పిక్చర్ కలరైజేషన్ ఇస్తున్నటువంటి ఈ టైంలో అని అన్నాను కదా, మనం ఎవరికైనా కీడు చేద్దాం చెడు చేద్దాం అని అనుకుంటున్న టైంలో అక్కడ మంచి జరిగితే అది ఆంధ్రప్రదేశ్ అవుతుంది అని, నిజంగానే ఆయన ఢిల్లీ వేదికగా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ని అల్లరి చేయాలని భావిస్తున్న టైంలో అదే ఢిల్లీలో అదే ఢిల్లీ వేదికగా పార్లమెంట్లో నిర్మలమ్మ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు హ్యాపీ ఏపీ అంటూ కేంద్ర బడ్జెట్లో ఆపన్న హస్తాన్ని ప్రకటించారు. నిజంగా చెప్పాలంటే 5 ఏళ్ల తర్వాత బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పేరు వినిపించింది. సో యావత్ ఆంధ్రప్రదేశ్ పులకించిపోయింది. సో వరాల జల్లే ప్రకటించారు. పారిశ్రామిక అభివృద్ధితో పాటు తోడ్పాటు, కొప్పర్తి ఓర్వకల్లు నోట్స్ అభివృద్ధి, విశాఖ ఉక్కుకు 620 కోట్ల రూపాయల ప్రకటన, తూర్పు తీరాన్ని కలుపుతూ పూర్వోదయ, అంటే కొన్ని రాష్ట్రాలను పూర్వోదయ పథకం కిందకి యాడ్ చేశారు. సో ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది. సో వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రత్యేకమైన బెనిఫిట్స్ ఉంటాయి. రాష్ట్రంలోని పలు కేంద్ర సంస్థలకు నిధులు అనౌన్స్మెంట్, కేంద్ర పన్నుల్లో వాటా 50,474 కోట్ల రూపాయలు. సో నిజంగా ఈ ప్రకటనలతో ఆపన్న హస్తం ఈ స్థాయిలో ఉంటుందా? ఇది నిజంగా 5 ఏళ్ల తర్వాత తొలిసారి ఇలాంటి మాటలు వింటున్నాం. ఆంధ్రప్రదేశ్కి ఇలాంటి తీపి కబుర్లు 5 ఏళ్ల తర్వాత. గత 5 ఏళ్ల పాలనలో మహా అయితే ఎప్పుడు వెళ్ళటం, మెమరాండం రావడం, డేటు మార్చి అదే అంశాలపై పోలవరం అడిగాం, అమరావతికి సాయం చేయాలని అడిగాం, ఆర్థిక అంశాల విషయంలో హెల్ప్ చేయమని అడిగాం అని డేట్ మారుస్తూ అవే అంశాలు తప్ప ఇటువంటి ప్రకటనలు గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ప్రభుత్వ హయాంలో వినలేదు, కనలేదు, చూడలేదు. కానీ ఇప్పుడు కేంద్ర బడ్జెట్లో హ్యాపీ ఏపీ అంటూ మరి ఆయన ఇక్కడ రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది, అన్యాయం అయిపోతోంది, అన్ని రకాలుగా అసలు ఇది రాష్ట్రమా అని చెప్తున్న టైంలో మరి ఇది రాష్ట్రమే, దానికి మేము ఈ రకంగా సాయం చేయబోతున్నామంటూ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్ వేదికగా బడ్జెట్ ప్రవేశపెడుతూ చెప్పారు. అలాగే ఇక్కడ నిన్న ప్రత్యేకించి అమరావతికి 15,000 కోట్ల రూపాయలకి సంబంధించి ఏడాదికి ప్రత్యేక సాయాన్ని కూడా ప్రకటించారు. అంటే రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు ఇస్తామని చెప్పారు. సాధ్యమైనంత త్వరగా పోలవరాన్ని పూర్తి చేస్తాము, పోలవరం అది నేషనల్ ప్రాజెక్టు కాబట్టి ఆ బాధ్యత కూడా మాదే అని చెప్పారు. నిర్మాణానికి పూర్తి స్థాయిలో సొమ్ములిస్తామని చెప్పారు. వెనుకబడిన సీమ ఉత్తరాంధ్రతో పాటు ప్రకాశం జిల్లాలో అభివృద్ధికి గ్రాంట్లు ఇస్తామని ప్రకటించారు. అయితే ఈ ప్రకటనలో భాగంగా ఆవిడ నిన్న మల్టీలాటరల్ ఏజెన్సీస్ ద్వారా ఈ సాయాన్ని అందిస్తాం అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ లేదా వరల్డ్ బ్యాంక్ లాంటి ఏజెన్సీస్ ద్వారా ఈ సాయాన్ని చేస్తామని చెప్పారు. ఇక్కడ నుంచి మళ్ళీ మనకు తెలిసినట్టే అలవాటైనటువంటి కీడు చేసే విద్య, అల్లరిపెట్టే విద్య వైసీపీ యథావిధిగా నిన్న ప్రకటన తర్వాత నుంచి మొదలుపెట్టేసింది. అదిగో అప్పంట, ఎట్లా అసలు ఇది గ్రాంటా అప్ప, మేమేదో 1,00,000 కోట్లు సాధిస్తామనుకుంటున్నారు, ఓహో 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారా, దీనికోసమైనా ఆహా ఓహో అన్నారంటూ వారికి తెలిసినటువంటి కీడు స్టేట్మెంట్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు. దీనిపై కూడా నిర్మలా సీతారామన్ గారు చాలా చక్కగా తెలుగులో క్లారిటీ ఇచ్చారు. ఎస్, మాదే బాధ్యత, రాజధాని నిర్మాణానికి కేంద్రం కట్టుబడింది, ప్రపంచ బ్యాంకు రుణం తీసుకుంటాం, ఏపీ ఎంత వాటా భరించగలదో చూస్తాం, దాన్ని గ్రాంట్గా ఇవ్వడంపై చర్చించుకుని నిర్ణయం తీసుకుంటాం, పోలవరం ప్రాజెక్టు ఖర్చంతా మాదే. సో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో అడ్రస్ చేస్తూ స్పష్టీకరణ చేశారు. అయినప్పటికీ కూడా కొంత ఇది గ్రాంట్ అప్ అన్న విషయంపై చర్చ కొనసాగుతుంది. సరే, ఈరోజు మన డిబేట్లో ఆ విషయం కూడా కొంత నిన్న పురంధేశ్వరి గారు, సీఎం రమేష్ గారు క్లారిటీ ఇచ్చినా కూడా మన ప్యానెల్లో కూడా దీనిపై మరింత క్లారిటీ తీసుకుందాం. అయితే 5 ఏళ్ల తర్వాత ఇటువంటి అంశాలు వినడం నిజంగా ఏపీకి ఒక ఆపన్న హస్తం అందించినటువంటి ఈ ప్రకటనలతో మరొక పక్కన మరి
నిజంగా ఇది దెబ్బ మీద దెబ్బ కిందే చెప్పొచ్చు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ టీంకి. ఢిల్లీ వేదికగా ఆయన ఏదో చేద్దామంటే అక్కడ కనకవర్షం కురిసింది ఢిల్లీలో. ఇంకొక పక్కన మనం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్లో శుభ పరిణామాలు, శుభ ఇన్సిడెంట్లు జరుగుతున్న నేపథ్యంలో ఇంకొక పక్కన మదనపల్లి కలెక్టరేట్లో ఫైల్స్ తగలపడిపోవడం, అది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంటే అని తేలడం, బయట తగలబెట్టడానికి సంబంధించినటువంటి కొన్ని ఆధారాలు దొరకడం, ప్రభుత్వం చాలా సీరియస్గా దానిపై విచారణ వేగవంతం చేయడం, ఇవన్నీ చూస్తుంటే రకరకాల ఆధారాలు బయటకు వస్తున్నాయి. ఓ పక్కన పక్కా ప్రణాళికతో రాష్ట్రాన్ని ఏదో చేయాలి, అన్రెస్ట్ క్రియేట్ చేయాలి, బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి అని ప్రయత్నాలు ఒక పక్కన జరుగుతుంటే, దానికి పూర్తి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయంపై నిన్న అసెంబ్లీ వేదికగా శాసనసభలో కూడా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కూడా కేంద్రానికి ధన్యవాదాలు తెలిపారు. మొత్తంగా ఒక పక్కన మంచి చేయాలి, ఒక పక్కన మంచి జరుగుతుంటే కీడు చేయాలి అన్నటువంటి అన్ని ప్రయత్నాలు అప్రయత్నంగానే మిగిలిపోతున్నాయి. హ్యాపీ ఏపీగానే చంద్రబాబు గారి ప్రయత్నాలని సఫలీకృతం అవుతున్న వేళ దట్ ఈజ్ బాబు అనేది కూడా వినిపిస్తోంది. బాబు ద బెస్ట్, దట్ ఈజ్ బాబు, ఏపీ షైనింగ్, ఏపీ హ్యాపీ, ఇలాంటి మాటలే వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలి? ఇంకొక పక్కన ప్రతిపక్ష హోదా కోసం కూడా జగన్ గారు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శాసనసభ సభాపతి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మొత్తంగా ఈ పరిణామాలన్నీ